హాయ్ అండి, ఇది రెండో డ్యూటీ అండి. మన డ్యూటీ వచ్చి 50 తోలితే మైలేజ్ టెస్ట్ చేశాను కదండి. మన డ్యూటీ 50 తోలితే ఎంత వచ్చింది, అలాగే ఈ డ్యూటీ 60 తోలుతానండి. 60 తోలితే ఎంత వచ్చింది అని చెప్పి ఈ డ్యూటీలో టెస్ట్ చేస్తున్నాను. రేపైతే అప్లోడ్ చేస్తాను. రేపు కూడా చేయాలి కాబట్టి ఎల్లుండి అప్లోడ్ చేస్తాను. ఈ రెండు డ్యూటీల్లో ఒక డ్యూటీలో 50 తోలాను, ఈ డ్యూటీలో 60 తోలుతాను. మైలేజ్ ఎంత ఇస్తుంది అన్నది చూసి ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ డ్యూటీ అయితే డీజిల్ ఫుల్ చేయించుకొని 60 తోలుతున్నానండి. మాల్ అన్లోడ్ చేసి క్రషర్కి వెళ్తున్నానండి. 57.8 58 కిలోమీటర్లు తిరిగాను అనమాట. చూడండి, ఆయిల్ వచ్చి అంత ఉంది. 58 కిలోమీటర్లకి ఫస్ట్ పాయింట్ మీద నుంచి రెండో పాయింట్కి సెంటర్లో ఉందండి. ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్కి కూడా మీటర్లో అయితే 240 లీటర్లు ఉందండి. మాల్ అన్లోడ్ చేసి వెళ్తున్నాను. ఇక్కడ టైర్ల కొట్టు దగ్గర ఫ్రంట్ టైర్లు పౌడర్ లేపించి గ్రీజ్ కొట్టించాలండి. ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేపించి గ్రీజ్ కొట్టిస్తాను. ఈరోజైతే ఈ వర్క్ ఉంది. ప్రస్తుతానికి నేను విసనపేట దగ్గరలోకి వచ్చాను. టైర్ల కొట్టు కాడికి వెళ్ళిన తర్వాత అక్కడ టైర్ల కొట్టు దగ్గర 4988 కూడా ఉందండి. అది కూడా టైర్లు పౌడర్లు వేయించి చూపులు తిప్పించి గ్రీజ్ కొట్టేస్తున్నాడండి. ఆ బండి అయిపోవచ్చిందంట. ఇదిగోండి, ప్రస్తుతానికి నేను వచ్చి విసనపేట వచ్చేసాను. రైట్ సైడ్ లో లిఫ్ట్ లైట్ పెట్టాడు కదా బండి. విసనపేట అయితే టైర్లు కొట్టుకాడికి వచ్చేసాను. మనం కూడా ఫ్రంట్ టైర్లు చూపులు తిప్పించి పౌడర్లు వేపించి గ్రీజ్ కొట్టిద్దామండి. కూడా సాయి అయితే అక్కడ కూర్చొని ఉన్నాడు. అడుగుండి సాయి. 4988కి అయితే హౌసింగ్ టైర్లు చూపులు తిప్పుతున్నారండి, పౌడర్లు వేస్తున్నారు. గేర్ ఫిల్టర్లు అన్నీ పీకేసి ఇక్కడ పడేసాడండి. 4 సెట్లు తిప్పేస్తున్నారు అనుకుంటా. 4 సెట్లు ఒకసారి వేసారు కాబట్టి 4 సెట్లు తిప్పుకోవాలి. ఎంత బాబాయ్, ఎంతసేపు పట్టచ్చు? టేక్ యువర్ ఓన్ టైం. ఈరోజు ఫ్రీనే. సాయి, భోజనం సంగతి ఏంటి? ఓయ్, మరి కర్రీ తెచ్చుకున్నాడు. కర్రీ లేదుగా. రెహంతుల్లా బ్రో వచ్చాడండి. మనోడు వచ్చి జాకీ లేపుతున్నాడు ఫ్రంట్ టైర్లు ఓడదేయడానికి. మన ఫ్రంట్ టైర్ల కండిషన్ వచ్చి ఎలా ఉందంటే, లోపల పక్క ఇది ఎలాంటి అరుగుతుంది గొబ్బ. ఇదిగోండి, స్టెప్పులు కొడుతుంది అనమాట. టైర్లు తిప్పుకోవాలి. ఇలాంటప్పుడు తిప్పేస్తే మళ్ళీ సమానంగా అరుగుతాయి అనమాట, లెవెల్గా అరుగుతాయి టైర్లు. రెండో సైడ్ టైర్ కూడా అలాగే ఉందండి. ఇదిగోండి, ఈ సైడ్ టైర్ కూడా సేమ్ ఇలాగే లోపల పక్క గుంట కొడుతుంది అనమాట. ఈ బటన్ వరకే ఇలా బారు. ఒకసారి అరేంజ్మెంట్ కూడా చేయించుకోవాలి. చూడండి ఎలా ఉందో, రౌండ్ అలాగే అరిగిందనమాట. ఎంటీ బండి మీద వచ్చి ఇలా సెంటర్ చేసి లేపుకోవచ్చు. కాకపోతే భారత బెంజ్కి వచ్చి ఇదంతా ఇరుకు బొక్క అనమాట. మనోడు జాకీ లేపడానికైతే ఇలా వేసుకుని పడుకున్నాడు. ఈ క్లాత్ వేసుకుని పట్టా మొక్కలు అనేది పడుకుని మరీ లేపుతున్నాడు, కానీ చెయ్యి ఆడుతుంది అక్కడ. ఇప్పుడు అది ఆ టైర్లు ఇప్పుడు తిప్పేసుకుంటే సరిపోద్దన్నా, సమానంగా రుచి. వీల్ అలైజ్మెంట్ కూడా చేయించమంటావా? జాకీలు లేపడానికి వచ్చి ప్రాసెస్ ఉండే ఎలా ఉందో. ఎంటీ బండి మీద ఎంత రిస్క్ ఉందంటే, లోడ్ బండి మీద వస్తే టైర్లు అయితే ఓడ చేస్తున్నాడండి మన టైర్లు.
మిషన్కే పడుతుందండి. మరి గట్టిగా వేసేసారు పట్టు. బాబాయ్ బోల్ట్లు మాత్రం ఒకసారి మనకి వేయించాడు, తెలియదు. అటుపక్క టైర్ బోల్ట్లు అయితే ఉండలేదండి, ఈ పక్క టైర్ పీకి దీన్ని వేస్తున్నాడు. ఇది ఊడిపోయినాయి బోల్ట్లు, ఇటుపక్కే లూజ్ అయినాయి, అటుపక్క బోల్ట్లు అయితే లూజ్ అవ్వలేదు. ఈ లోపల ఎయిర్ ఫిల్టర్ ఏసీ ఫిల్టర్ కూడా పీకేసానండి, అవి కూడా క్లీన్ చేయించుకుంటే పని అయిపోద్ది. ఇదిగోండి, ఇది వచ్చి బ్లో ఎయిర్ ఫిల్టర్ అండి. ఇది కనుక క్లీన్ చేయకపోతే ఏసీ సరిగ్గా రాదనమాట. ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయించుకున్నప్పుడు కూడా దీన్ని కూడా క్లీన్ చేయించుకోండి. ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయించుకున్నప్పుడల్లా అప్పుడు ఏసీ అంటే ఏసీ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇది బ్లాక్ అయిపోతే ఏసీ రాదండి. BS6 మోడల్కి డిస్కులు ఇలా క్రాక్లు వచ్చేస్తున్నాయండి. డిస్కులకి అయితే ఇలా వాంటింగ్ వచ్చినాయి, క్రాక్లు వచ్చి ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదు. ఇలాంటి మోడల్కి అయితే డిస్కులు క్రాక్ వస్తున్నాయి, ఇలా సన్నగా పగులు వస్తుంది. దయచేసి తెలియని వాళ్ళు ఉంటే తీసుకోండి, మనకి కనిపిస్తాం అనమాట. ఇలాంటి క్రాకులు వస్తున్నాయి, ప్రతి డిస్కు ఉన్నాయండి, 4-3 డిస్కులు. అలాగే ఈ బండికి కూడా ఉన్నాయి అన్నమాట. దీని డిస్క్ చూపిద్దాం అనుకున్నానండి. దీనికి కూడా క్రాక్ వచ్చింది, డమ్మీ హౌసింగ్కి. పగుళ్ళు వచ్చి లోపల పక్కకి వెళ్ళినట్టుంది, ఈ తిన్నంగా ఉన్నట్టుందండి, కనపడదు. లోపల పక్క ఈ తిన్నంగా ఉంది ఈ డిస్క్కి. మొత్తం బోల్డ్లన్నీ లూజ్ అయినాయి, కానీ ఈ 4 బోల్డ్లు లూజ్ అవ్వట్లేదండి. మన బండి ఈ 4 బోల్డ్లు లూజ్ అవ్వట్లేదు. ఇంకోటి మిషన్తో ఎంత అదరగొట్టినా కూడా లూజ్ అవ్వట్లేదు, బోర్డులు తలకెళ్ళిపోతున్నాయి. అందుకని చెప్పి కొద్దిగా వ్యాక్యూమ్ ఎక్కిన తర్వాత ట్రై చేద్దామని చూసాడు. ఈ లోపల టైర్ గాలి అయితే తీసారండి. తమ్ముడు వచ్చి మన సబ్స్క్రైబర్ అండి. ఇసనపేట వచ్చినప్పుడు చెప్పు, ఇసనపేట వచ్చినప్పుడు చెప్పు అంటూ ఉంటాడు. ఇదిగోండి, మనోడు ఇక్కడికి ఎస్కేసుకొచ్చాడంట. సడన్గా బండి కనపడేటప్పుడు కన్యా అని పిలుస్తున్నాడండి. మనోడు వచ్చి సబ్స్క్రైబరే. ట్రాక్టర్ టైర్ ఓడదీస్తున్నారు హైడ్రాలిక్ మిషన్తో. ఇది వ్యాక్యూమ్ మీద రన్ అవుతుంది కాబట్టి మిషన్ ఫిట్ చేసి ఓడ తీసుకునేటప్పుడల్లా అక్కడ ఉన్న పైపు, ఆ పైపు కనెక్ట్ చేసుకొని ఇదిగోండి తీసుకోవాలి దానికి పైపు కనెక్షను. ఇక్కడ ఇవ్వాలండి వ్యాక్యూమ్ పైపు కనెక్షను. అంటే పైకి కిందకైతే ఇది వెనక్కే ముందుకు వస్తుంది అనమాట హైడ్రాలిక్. ఇదిగోండి, ఇది లోనికి బయటకు వస్తుంది సిలిండర్. ఇది మిషన్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. ఇది ఓన్లీ ట్రాక్టర్ టైర్లు ఓడదీయడానికేనండి, ఆ ఇంజిన్ టైర్లు ఓపెన్ చేయడానికంట. బండికి అయితే టైర్లు వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూపిస్తాను చూడండి. ఇదిగోండి, బారు వరిగింది ఉంది కదా, ఇది వచ్చి బయట పక్క వచ్చింది, ఇంత లోపల పక్క ఉండాల్సింది. ఇప్పుడు బయట పక్క వేసి జరిగింది, లోపల పక్క టైర్ తిప్పేసాం అనమాట. ఈ టైరు లోపల బయటది, బయట లోపలికి వెళ్ళింది అనమాట. ఇప్పుడు ఈ అరుగుతం ఇది అరిగిపోయింది కదండి, ఇలా టైర్ల మీద చేసేటప్పుడు ఇక చూడండి దిగిపోతాయి అనమాట చేతుల్లో. ఈ అరుగుదల అనేది లెవెల్ అయిపోద్ది అనమాట. లోపల పక్క ఏమో సమానంగా ఉంది, ఇది వచ్చి ఈ సైడ్ అరిగింది అనమాట. ఇలా ట్రాక్టర్ టైర్ ఎంత ఉంది కదా,
మా టైర్లకు వచ్చి 160 గాలి పెడతాం. దీనికి ఎంత పెట్టాలి? ఏంటది? ట్రాక్టర్ టైర్కి 30 మాకు 160 ట్రక్ టైర్ పెడతారు. ఎందుకని మరి దీనికి అంత తక్కువ పెడతా? ఇంత టైర్ ఉంటే చూపులో కన్నా వెళ్ళొద్దంటావు 30 అంటే 50 కేజీలు పడతాయి. ఇది వచ్చేసి 39 కేజీ టైరు. టైర్ ఎంత ఉందో కానీ గాలి అయితే తక్కువేనట్టండి. పిట్ట కొంచెం కోతగానం అన్నట్టు ఉంటుంది మన టైర్లు. ట్రాక్టర్ టైర్లు ఎలా వేస్తున్నారు, చాలా హార్డ్ వర్క్ బాబాయ్ అయితే. అవునండి, అల్లు అనుభవం ఉన్నాడు. ఐదు కొత్త నేర్చుకున్నాడైతే ఏడవతాడు. నేను చేసి ఇట్టే వాడు చేస్తాను. ట్రాక్టర్కి అయితే కొత్త టైర్లు వేస్తున్నారు. చూడండి ఎడ్జిన్ అలగకుండా ఎలా ఎక్కేస్తున్నారు. సంవత్సరాలు 30 సంవత్సరాలు డబ్బు అంతరం అయితే ఆ డబ్బు వద్దు 30 దాళ్ళు ఎనీ టైం ఏటీఎంలో అంటాడు. సరే ఏటీఎం అది ఎనీ టైం మీరు ఎప్పుడు వచ్చినా ఎక్కడ పంచలేని ఏది తిరిగినా నెంబర్ పెట్టుకున్నా సరిపోయి ఫోన్ చేయండి. ఫస్ట్ వీడియోలో పెట్టాను. అది కస్టమర్ తగ్గట్టు డబ్బులు తీసుకుంటారండి. బయట పళ్ళకి అయితే ఎన్ని కిలోమీటర్లు వస్తాడు, మన పళ్ళకి అయితే ఎన్ని కిలోమీటర్లు వస్తాడు అని కూడా చెప్పాను. కస్టమర్ తగ్గట్టు ఇటు లోపల చేసి బయటకు పట్టుకో వచ్చి తీసేసి కస్టమర్ని బట్టి డబ్బులు తీసుకుంటారు. కస్టమర్ పనిని బట్టి దాని మీద దూకూడదు. అతి కష్టం మీద టైర్ అయితే ఎక్కించేసాడండి. చూడండి పర్ఫెక్ట్గా ఎక్కేసింది అనమాట. పర్కేషన్ 241. సార్ కొంటే కాదు, దీనికి ఎక్కడన్నా మట్టి పోయింది తోలేరని ఉంటే ఏళ్ళ పేరు మీద రాసేస్తారు. మీకు ఎంత ఎక్కింది ఇప్పుడుకి? 5 ఎక్కింది. 5 ఎక్కిందా? అరగంట పట్టుకుంటే కానీ 30 ఎక్కింది. అరగంటకు మనం 2 టైర్లు ఎక్కింది. సెటప్ చేయొచ్చుగా? చేయొచ్చు. కాకపోతే ఇది అన్నింటి పని చేయాలిగా. ఇది మీకు ఇచ్చేది బాగుంది పెట్టామా పెట్టచ్చు. ఇది వెయిట్లు వచ్చినాయి, వెయిట్లు అడ్డం వస్తున్నాయి. వెయిట్లు లేకపోతే అదే మామూలుగా మహేంద్ర అలాంటి ట్రాక్టర్ వచ్చి అది ఇప్పుడు బిగిస్తే ఏమైందంటే వాళ్ళ సిట్టింగ్ తిరిగిపోతుంది. వాళ్ళ సిట్టింగ్ ఉందా తిరిగిపోతుంది, అది తిరిగిపోతుంది. ఇదే బయటకి స్టాప్ ఉండాలి. ఇక్కడ గాడి ఇచ్చినట్టయితే దీనికి వెయిట్కి బాగుండేది. ప్రస్తుతానికి నేను వచ్చి 444 కిలోమీటర్లు తిరిగానండి. రెండవ డ్యూటీ, రెండో రోజు అండి. 60 తోలుతాను కదండి, కొద్దిగా మెరగ తగిలింది, అందుకే స్పీడోమీటర్ కొద్దిగా డౌన్ అయిందనమాట. ఇప్పుడే ఎత్తుకుంటుంది బండి. అయితే 445 కిలోమీటర్లు తిరిగాను. రేపొద్దున అయితే డ్యూటీ దిగేస్తాను. ఇప్పుడు అన్లోడింగ్కి వెళ్ళిన తర్వాత చూస్తానండి ఆయిల్ సరిపోదో. ఒకవేళ సరిపోకపోతే ఫుల్ ట్యాంక్ చేసుకుని వెళ్తాను అనమాట. ఫుల్ ట్యాంక్ చేయగానే తెలుస్తుంది కాబట్టి ఈరోజే వీడియో అయిపోద్ది అనమాట. 444 కిలోమీటర్లు తిరిగిన తర్వాత అయితే ఎంత తిరిగింది చూపిద్దాం అనుకున్నాను. చూపించడం అయితే మర్చిపోయానండి.
ఇదిగోండి ఇక్కడ డీజిల్ కొట్టిన తర్వాత మైలేజ్ ఎంత వస్తుంది ఏంటన్నది ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత చూపించాను చూడండి. ఆ స్క్రీన్ షాట్ ఇక్కడ పెడుతున్నాను. 2.9 వచ్చిందండి. 664 కిలోమీటర్లు తిరిగానండి. 223 లీటర్లు డీజిల్ పట్టిందనమాట. ఈరోజైతే డీజిల్ కొట్టించి డ్యూటీ దిగిపోతాను అనమాట. వీడియో వచ్చింతేనండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్కి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.